హాయ్ అండి. హలో అండి, చెప్పండి. మేము ఎస్ఎస్ ఛానల్ నుండి వచ్చామండి. ఓకే. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? కిట్టి పార్టీ ఉంది సార్. ఏం లేదండి, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ ఉంది. కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే 1000 రూపీస్ మీవే, రాంగ్ గా చెప్తే మాత్రం 500 రూపీస్ మీరు నాకు ఇవ్వాల్సి వస్తుంది. హార్డ్ క్వశ్చన్ అండి? లేదండి, చాలా ఈజీ క్వశ్చన్. మీ ఇంట్లో ఉన్న వస్తువుల గురించి అడుగుతానండి. సరే, మీ ఇంట్లో బట్టలకు ఏం సబ్బు వాడతారండి? సార్ మీరు హెల్ప్ చేయకండి, మీరు చెప్పండి, మీరు సొంతంగా చెప్పండి. రింగ్ వాడతాను. ఓకే అండి, చెక్ చేసాము. ఈ లోపల మేడం మీరు చెప్పండి. మేడం, మీరు బాసన్లకు ఏం సబ్బు వాడతారండి? ఒక్క నిమిషం కాల్. లేదండి, మీరు ఎవరికి కాల్ చేశారు? నాకు తెలుసు మీ హస్బెండ్ కాల్ చేస్తారని చెయ్యొద్దండి, మీరు డైరెక్ట్ గా చెప్పండి. నాకు తెలుసండి, చెప్పండి. ఓకే అండి, చెక్ చేసాము. ఫస్ట్ మేడం మీ ఇంట్లోకి వెళ్ళి చెక్ చేస్తాం. మీరేం చెప్పారండి? ఇదేంటండి? సర్ఫ్ ఎక్సెల్. 500 ఇచ్చేసేయండి మేడం. ఓకే, ఇంకో మేడం దగ్గరికి వెళ్దాం. మీరు సబీనా వాడతా అన్నారు కదా, ఇక్కడ ఉంది విమ్ము. ఇంకా రోజు మీరే తోముతా అన్నారు, అన్ని అబద్ధాలే. ఇవ్వండి మేడం 500 రూపీస్. సార్, ఇలాంటి భార్యలు ఉన్నంత కాలం ఇలాంటి ఇన్కమ్స్ నాకు వస్తూనే ఉంటాయండి. అంతేగా. సంధ్య, ఈ సమాజం ఎక్కడ పోతుందో అస్సలు అర్థం అవ్వట్లేదు అబ్బా. అసలు మానవత్వం అయితే మొత్తం మంట కలిసిపోయింది తెలుసా. ఎందుకండి, ఎందుకు అలా అంటున్నారు? నేను మొన్న కష్టపడి మన పక్కింటోళ్ళ వైఫై పాస్వర్డ్ హ్యాక్ చేసింది, ఇమీడియట్ గా పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నారు. అవునా? అసలు మానవత్వమే లేకుండా పోతుంది జనాల దగ్గర. అవును, ఒక వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకోలేని సొసైటీ మా ప్రాబ్లమ్స్ ఏం షేర్ చేసుకుంటారు ఎవరా అన్న? సహకారం లేదు, ఏం లేదు. ఏమండి, ఈ మానవ జాతి ఎలా విస్తరించిందో మీకు ఏమైనా తెలుసా? తెలుసు. ఏముంది, భగవంతుడు ఒక ఆడ మనిషిని ఒక మగ మనిషిని సృష్టించాడు, అలా ఈ మానవ జాతి విస్తరించింది. తెలియకపోతే తెలియదని చెప్పండి. అసలు మానవ జాతి ఎలా వచ్చిందో తెలుసా? కోతుల నుంచి వచ్చింది. ఆ కోతులు రూపాంతరం చెంది మానవ జాతిగా మారిరు తెలుసా? కరెక్టే, నువ్వు చెప్పిన వర్షన్ కూడా కరెక్టే. కానీ నువ్వు చెప్తుంది ఏంటంటే నీ సైడ్ ఉన్న వర్షన్, మీ సైడ్ ఉన్న చుట్టాలు. నేను చెప్తుంది మా సైడ్ ఉన్న చుట్టాల గురించి చెప్తున్నాను. ఏం చెప్పావురా? అంతే కదా ఫ్రెండ్స్, నేను చెప్పిందే కరెక్ట్ కదా. సంధ్య, వేరే వాళ్ళ పిల్లల్ని పెంచడం చాలా కష్టం తెలుసా. అబ్బో, అయినా మీరెవరిని పెంచుతున్నారండి? ఇంకెవరినే, మా అత్త బిడ్డను. అంటే నన్నా? అంతేగా. ఏంటండి, వాళ్ళ ఆఫీస్ నుంచి ఇంత లేట్ గా వచ్చారు? మా ఆఫీసరు నాకు పని అప్ప చెప్పిండే. ఆయనకు ఒక డౌట్, వాళ్ళ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుందని చెప్పేసి, అందుకే కాలేజ్ దగ్గర నన్ను వెయిట్ చేయమని చెప్పిండు. అనుకున్నట్టుగానే ఒక పోరోడు వచ్చిండు, బండి మీద ఆమె ఎటో తీసుకొని పోయిండు తెలుసా. మీరు వెళ్ళలేకపోయారా? అవునే, నేను కూడా ఆటోలో ఫాలో అయినాను. వాళ్ళు అటు ఇటు తిరిగేసేసి లాస్ట్కు సినిమా థియేటర్ పోయారు. మీరు వెళ్ళలేదా సినిమా థియేటర్కి? ఎట్లా పోతానే, అది ఆల్రెడీ నేను మొన్ననే చూసినా కదా ఆ సినిమా, అందుకని పోలేదు. ఫోటో అన్నది తీసిరా లేదా? అరే మర్చిపోయిందబ్బా, బేసిక్ సెన్స్ ఉండదు. ఇలా మా ఆఫీసర్ కూడా ఊరికి వెళ్ళిపోతుండు. ఎట్లా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.